ఇండియాలో మొత్తం 13 ఓడరేవులున్నాయి. దీంట్లో 6 ఏమో పశ్చిమ తీరం వైపు ఉన్నాయి. 7 ఏమో తూర్పు తీరం వైపు ఉన్నాయి. అయితే అసలు ముందు పశ్చిమ తీరం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ గుజరాత్ ఉంది చూసారా? ఈ గుజరాత్ నుంచి ఈ గీత ఉంది చూసారా? దీనిని ఏమంటారంటే తీరరేఖ అంటారు. ఇది పశ్చిమం వైపు ఉంది కాబట్టి పశ్చిమ తీరరేఖ అంటారు. సో ఈ పశ్చిమ తీరరేఖలో ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఉన్నాయి. ఓకేనా? వీటిలో ఉండే ఓడరేవులను ఏమంటారంటే పశ్చిమ తీర వైపు ఉండే ఓడరేవులు అంటారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చాలా సింపుల్, ఈజీగా చూడండి. కొచ్చిన్ అంటే కేరళ మీకు తెలుసు. నెక్స్ట్ మర్మగోవా అంటే గోవా రాష్ట్రం. ముంబై అంటే మహారాష్ట్ర అని తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏంటిది? కాండ్లా అంటే గుజరాత్. నెక్స్ట్ న్యూ మంగళూరు అంటే కర్ణాటక. నెక్స్ట్ నవసేన ఓడరేవు అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ ఏంటంటే మనం తూర్పు తీర ఓడరేవులు చూద్దాం. ఇప్పుడు ఈ తూర్పు తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటంటే మొత్తం 7 అన్నమాట. సో ఫస్ట్ తూర్పు తీర రేఖ అంటే ఏమో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి ఈ గీత ఉంది చూసారా? దీన్ని ఏమంటారంటే తీరరేఖ అంటారు. ఇది తూర్పు వైపు ఉంది కాబట్టి తూర్పు వైపు తీరరేఖ అంటారు. సో వీటిలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ ఉంది, ఒడిస్సా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీటిలో ఏంటంటే చెన్నై మనకు తెలిసిందే, విశాఖపట్నం మన ఏపీనే. సో పోర్ట్ బ్లేయర్ అంటే కూడా ఏంటి? అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ కాబట్టి ఇది కూడా సింపులే. కలకత్తా సింపులే. ఇప్పుడు కొత్తగా ఏంటది? పారాదీప్ అనేది ఒరిస్సా. నెక్స్ట్ టిటుకోరిన్ అనేది తమిళనాడు. ఎన్నోర్ ఓడరేవు తమిళనాడు. 3 చూడండి. సో ఇది తమిళనాడే, ఇది తమిళనాడే, ఇదొకటి పారాదీప్ ఒరిస్సా. ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్?